మేయర్ బలిజోడు రెడ్డి వచ్చి డిప్యూటీ మేయర్ అధికారము చేసుకుంటూ ఆయన దోపిడీలు దౌర్జన్యాలు చేస్తున్నాడు. డిప్యూటీ మేయర్ తిరుపతి ఉండేది. ఇదే బలిజ సామాజిక వర్గానికి ఒక డిప్యూటీ మేయర్ పదవి ఆయన మీద నిమ్మలేస్తున్నారు కృష్ణయ్య గారు. ఒకటి ఇద్దరు మేయర్లు నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి మాకు బీసీ స్టేటస్ ఇద్దరు మేయర్లు ఒక మేయర్ యాక్టివ్ గా ఉన్నారు, ఒక మేయర్ డమ్మీగా ఉన్నారు. నిందలు వేయట్లేదు, వాస్తవాలు కంటికి కనబడుతున్నాయి. బ్రదర్ నువ్వు చెప్పావు ఒక్క ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చాము, ఒక్క ఎంపీ ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చాము అనేసరితేనే అది ఎంతవరకు నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా లేకపోతే మన కులాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావా అనేసరికి నువ్వు ఒకసారి నీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. అదే విధంగా ఒక నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అదే విధంగా ఈ రోజు కేవలం దాదాపు 52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమకి కనీసం ఒక్క ఎమ్మెల్సీ ఒక్క ఎమ్మెల్యేకి నువ్వు సంతోషపడిపోతున్నావు, కనీసం ఒక్క ఎంపీ కూడా లేదు. ఈ రోజు జిల్లాలో ఎస్సీ ఎస్టీ అదే విధంగా మైనారిటీకి రిజర్వేషన్ ఉంది కాబట్టి కనీసం వాళ్ళ సీట్లన్న వాళ్ళకి ఇచ్చారు. అది కూడా రిజర్వేషన్ అనేది కానీ లేకుండా ఉంటే దాన్ని కూడా ఈ రోజు ఏదైతే అధికార పార్టీ ఉందో దాన్ని కూడా వాళ్ళే తీసుకునే వాళ్ళ విధంగా జరిగే పరిస్థితి ఉన్నది. కానీ నువ్వు దీన్ని సమర్థిస్తున్నావు అంటే నిజంగా నేను ఏమనుకోవాలనేసి అంటే మన కులం పట్ల మనకు ఎంత విజ్ఞత ఉందనేసి ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకటి అర్థమైందా? ఈ రోజు నామినేటెడ్ పోస్టులు అన్నారు, ఎన్నెన్ని మేజర్ పోస్టులు నన్ను చెప్పమంటే చెప్తా. ఎన్నెన్ని మేజర్ పోస్టులు ఎవరో తీసుకున్నారో అధికార పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు ఎన్నెన్ని పోస్టులు తీసుకున్నారో ఒక్కసారి నీ విజ్ఞత వదులుతున్నాను. మీ మనసాక్షికి తెలుసు ఈ రోజు ఏ విధంగా జరుగుతుందో, మన కులం ఏదైతే బలిజ కులం ఉందో దానికి ఎంత అన్యాయం జరుగుతుందో. గతంలో ఎప్పటి నుంచో తిరుపతి సీట్ అంటే బలిజలకి ఖచ్చితంగా ఈ రోజు మీది ఏదైతే అధికార పార్టీలో ఉన్నారో ఏదైతే తీసుకున్న డెసిషన్ గురించి డీటెయిల్స్ చెప్పండి. అంతేగాని మీరు బురదల్లే విధంగా టీడీపీ మీదనో జనసేన మీదనో బురదల్లేస్తే జనసేన పార్టీ ఈ రోజు కూడా ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. అధికారంలోకి వచ్చి అధికారం అనుభవిస్తున్నది మీరు ఏ విధంగా సమన్యాయం చేశారనే విధంగా కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. ఈ రోజు మేజర్ పోస్టులు నాకు తెలిసి దాదాపు 290 పోస్టుల మీద రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి కమ్యూనిటీకి చెందింది. ఎంతవరకు బలిజ కులస్తులకి రాయలసీమలో న్యాయం చేశారు, ఎంతవరకు మేజర్ గా ఓటర్స్ పర్సెంటేజ్ ఎంత వరకు ఈ రోజు రాష్ట్రంలో అదే విధంగా రాయలసీమలో బలిజలు ఎంత ఓటు శాతం ఉందో ఒకసారి తెలుసుకోండి. దీంట్లో మనకు దక్కిన ఓట్లు ఎంత, మనకు దక్కిన పోస్టులు ఎంత, మనకు దక్కిన ఎమ్మెల్యే ఇదెంత, మనకు దక్కిన ఎంపీలు ఎంత. రాజంపేట సీట్ అంటే ఖచ్చితంగా అది బలిజలకి. అదే విధంగా ఒక్కసారి ఆలోచించండి ఎంతవరకు ఆక్యుపై చేశారో మనం ప్రశ్నించుకోవాలా. మనకి ఏం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా మీ పార్టీలో బలిజలకి నిజంగా న్యాయం జరిగిందని నీ మనసు ప్రకారం నువ్వు ఒప్పుకున్నా ఉంటే సరే, ఇంకా నాది మీ విజ్ఞతగా వదిలేస్తా. మొత్తం అందరికీ తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో అనేసరి మీరు అడుగుతున్నారు. ఈ రోజు ఎక్కడెక్కడ ఎంతెంత వచ్చిందనేసని ముఖ్యమంత్రి గారు ఒక్క బలిజ కులాలకి మాత్రమే కాపు నేస్తము ఇవ్వట్లే. ప్రతి ఒక్క కులానికి, మైనారిటీలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ప్రతి ఒక్క కార్పొరేషన్ ఉంది, ప్రతి ఒక్కరికి డబ్బులు పోతుంది. కానీ చిన్న చూపు అయితే మాత్రం ఒక్క బలిజలు కాపులు మాత్రమే చిన్న చూపు చూస్తున్నారు. దీన్ని గుర్తుంచుకోవాలని నేను ఈ విధంగా చెప్తున్నాను. నేను కృష్ణయ్య గారు ఎలా స్పందిస్తారు ప్లీజ్? ఇతను వైసీపీ ప్రతినిధి చెప్తున్నాడు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ సలహాదారులు 50-60 మంది ఉంటే అందులో 40 మంది రెడ్లే ఉన్నారు. 40 మంది రెడ్లే ఉన్నారు. ఈ దాదాపు ఈ నామినేట్ పోస్టు దాదాపు 1100 ఉన్నాయి మన రాష్ట్రంలో. 1100-900 రెడ్లే ఉన్నారు. ఆ రెడ్లు అధికారం చలాయిస్తే డబ్బులు సంపాదించుకోడు. ఈ డమ్మీ నామినేట్ పోస్ట్ ఆర్డర్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటారని వైసీ ప్రతినిధి గారు. ఇప్పుడు మేము ఏం అడుగుతున్నామంటే మా ఓటు శాతం ప్రకారం, మా జనాభా శాతం ప్రకారం మేము అసెంబ్లీలో అడుగు పెట్టాలా? మా రాయలసీమ నుంచి కనీసం 10 మంది అసెంబ్లీలో అడుగు పెట్టాలని మా డిమాండ్. అదే గాని నామినేట్ పోస్టులు ఏదో రబ్బర్ స్టాంప్ నామినేట్ పోస్టులు ఇచ్చినాము, ఇది ఇచ్చినామంటే అది మీరు దాన్ని సమర్థించుకోవడం అది భవ్యం కాదని చెప్తున్నా. అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ పెట్టి దాదాపు 2000 కోట్లు ఇచ్చింది. 2000 కోట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చే ఏర్పాటు చేసింది. విదేశీ విద్యను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విదేశీ విద్యను క్యాన్సిల్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ కార్పొరేషన్ కార్పొరేషన్ ఊరికి చైర్మన్ పెట్టి ఒక రూపాయి కూడా చైర్మన్ కి ఇలా. అట్లాగే లోన్స్ లేవు. ఇట్లా బాగా కాపుల్లో బలిజల్లో ఈ వైసీపీ ప్రభుత్వం చాలా వెనక దొక్కుతుంది. అదే విధంగా
ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఈడబ్ల్యూసీ 10% ఇస్తే అందులో 5% తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ బలిజలకు కేటాయిస్తే 5% కూడా ఈ వైసీపీ ప్రభుత్వం తీసేసింది. ఇట్లా ఎన్నో బీసీ స్టేటస్ ను నీలం సంజీవ్ రెడ్డి నుంచి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వరకు ఆ బీసీ స్టేటస్ బలిజలకు ఇవ్వకుండా అలగదొక్కుతూ కోర్టులో ఉన్న కోర్టు నాకు 30 అని జీవో ఇష్యూ చేస్తే ఆ జీవో అని కూడా రాజశేఖర రెడ్డి గారు అలగదొక్కి ఆ బీసీ స్టేటస్ కూడా ఇవ్వకుండా బలిజలను చాలా హీనంగా అలగదొక్కే ప్రభుత్వం ఈ రెడ్ల ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి మేము ఈ రెడ్ల ప్రభుత్వం ఏ విధంగా మేము దీని మీద వ్యతిరేకత చూపాలో, ఏ విధంగా ఓటు రూపంలో బుద్ధి చెప్పాలో చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ వైసీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేసింది. మాకు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేసిందని వైసీ ప్రభుత్వం అని మీరు న్యాయం చేయండి. తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేసింది, మీరేం చేశారు? కార్పొరేషన్ పెట్టి ₹1 కార్పొరేషన్ ఇచ్చారా? కనీసం తిరుపతిలో ఒక బలిజలకు ఒక జాగా కేటాయిస్తే తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని వైసీపీ ఎమ్మెల్యే గారు ఆక్యుపై చేశారు. దాన్ని బిల్డింగ్ కట్టారు. ఇది న్యాయమా? ఇది మీకు సమంజసమా? ఇది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జాగాను ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఆ జాగాను ఆక్యుపై చేసి బిల్డింగ్ కట్టాడు. ఇది సమంజసమా? ఇది ఈ వైసీపీలో జరిగే ఉదంతమేనా ఇది? ఇట్లా ఈ వైసీపీ ప్రభుత్వంలో బలిజలకు ఏమాత్రము సామాజిక న్యాయం అదరగొట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి కానీ సామాజిక న్యాయం చేయలేదు. బీసీలకు విపరీతమైన అన్యాయం చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మా ఓటు శాతం ప్రకారం మా జనా ప్రాతిపదికంగా అసెంబ్లీలో కనీసం 10 మంది అడుగుపెట్టాలా. రాయలసీమలో 2 లేదా 3 ఎంపీలు పార్లమెంట్ కి వెళ్ళాలా. అది మా డిమాండ్. మీరు డబ్బు లేదు. కృష్ణయ్య గారు మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి. రమేష్ గారు అంటే ఒక నిమిషం, డబ్బు లేదంటే మీరు మీ రెడ్ల ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చి పార్టీ పండించి గెలిపించుకుంటారు కదా. మాకు అదే విధంగా పార్టీ పండించి గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి, పార్లమెంట్ పంపించండి. మీకు మాత్రం డబ్బు ఉంటా, మాకు డబ్బు లేవా? అంటే మేము ఆర్థికంగా వెనకబడినామని చెప్పి మాకు అసెంబ్లీలో అడుగుపెట్టే స్తోమత లేదా? పార్లమెంట్ అడుగుపెట్టే స్తోమత లేదా? అంటే డబ్బు ఉన్న వాళ్ళు పార్లమెంట్ లో అసెంబ్లీలో అడుగుపెట్టాలా? మేము అడుగుపెట్టకూడదా? మా ఓటుకి విలువ లేదా? మా ఓటుకి అయితే మీకు విలువ కావాలా? మాకు అసెంబ్లీలో అడుగుపెట్టేదానికి, పార్లమెంట్ లో అడుగుపెట్టేదానికి మాకు అర్హత లేదా అని నేను వైసీపీ ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేసే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రమేష్ గారు, పొలిటికల్